ఒక నాయకుడి చిన్న ప్రేమ కథ, బట్ చాలా ఇంట్రెస్టింగ్. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో చాలా కథలు వస్తుంటాయి. చాలా వరకు ఫేక్, సందేహం లేదు. చెప్పుకోవడానికి భేషజము అక్కర్లేదు. అయితే కొన్ని స్టోరీలు అనుకోకుండా మనల్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. చదువుతాము, ఆలోచిస్తాము, నిజమేనా అని ఆలోచిస్తాము, ఆశ్చర్యపోతాము, ఓహో అనుకుని కొన్నిసార్లు అభినందిస్తాము, ఇంకొన్నిసార్లు అబ్బే అని పెదవి విరుస్తాము, మరికొన్నిసార్లు ఇది మరీ సినిమా కథలాగే ఉంది అని లైట్ తీసుకుంటాము. అలాంటిది ఈ కథ కూడా. ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం కాబోయే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ 39 ఏళ్ల యువకుడు. తాను 64 ఏళ్ల వయసున్న ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె గతంలో 24 సంవత్సరాల క్రితం తనకు టీచర్. తాను ప్రేమించి పెళ్ళాడిన ఆ టీచర్కి అప్పటికే పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది. బహుశా ఆ టీచర్ అమ్మ కూతురే తన లవరేమో అని చాలామంది భ్రమపడ్డారు. కానీ తప్పు. తాను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది ఆ టీచర్ అమ్మనే. తాను ఆమెతో మొదట ప్రేమలో పడ్డది తన 15 ఏళ్ల వయసులో అని చెప్పాడు. ఐ లవ్ యూ టీచర్ అని టీచర్ అమ్మను కలిసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు తన వయసు 17, ఆమె వయసు 42. కానీ అతని తల్లిదండ్రులు ఆ రొమాన్స్, ఆ లవ్ను అస్సలు అంగీకరించలేదు. అప్పటికి ఆమె ఎవరినో సంతోషంగా పెళ్లి చేసుకుని 3 పిల్లలను కూడా కన్నది. అందులోనూ పెద్ద వార్తేమీ కాదు, కానీ కాస్త ఇంట్రెస్టింగే. చాలా కాలం గడిచిపోయింది. ఆమె భర్త ట్రానిక్స్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. అది 2007. తన వయసు 30, ఆమె వయసు 55. తాను ఆమెను నిజంగానే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతని వయసు దాదాపు 39, ఆమె వయసు దాదాపు 64. కాస్త అటు ఇటులేండి. ఇప్పుడు అతను అన్నీ కలిసి వస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు కాబోతున్నాడు. ఆమె ఫ్రాన్స్ ఫస్ట్ లేడీ కాబోతున్నది. ఇప్పుడు ఆమెకు 3 పిల్లలు, 7 మనవలు, మనవరాళ్ళు. ఆమె మొదటి సంతానం ఇప్పుడు ఆమె భర్త కన్నా 2 ఏళ్లు పెద్ద. రెండో సంతానం తన భర్తతో సేమ్ ఏజ్. అతని పేరు ఇమాన్యుయల్ మాక్రాన్. మొన్న జరిగిన ఎన్నికల్లో కాస్త ఆధిక్యంలో ఉన్నాడు. మే 7 తర్వాత అంతిమ ఫలితం తేలిపోతుంది. ట్రెండ్ ప్రకారం, అంచనాల ప్రకారం తానే ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఒక అగ్రదేశానికి కాబోయే అధ్యక్షుడు వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారం, అది కాస్త వింత ప్రేమ ఖచ్చితంగా వార్తల్లో అంశమే కదా. అందులోనూ తనకన్నా 25 ఏళ్ళు పెద్దదైన తన టీచరమ్మను పెళ్లి చేసుకోవడం. అందుకే ఇది బాగా వైరల్ అవుతున్నది, ఆసక్తి రేపుతున్నది. అన్నట్టు ఈ ఎన్నికల్లో మాక్రాన్ ప్రధాన ప్రత్యర్థి కూడా మహిళే, పేరు లీపెన్.